నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. నేను మీ జైన్ని. శీతాకాలం వేడివేడిగా ఏమైనా తినాలి త్రాగాలి అనిపిస్తుంది కదండి. అందుకు మసాలా టీ ఎలా చేయాలో చూద్దాం పదండి. మనం ఈరోజు మసాలా టీ చూద్దామండి. శీతాకాలంలోనూ మనకి ఆరోగ్యవంతమైంది వేడివేడిగా ఉండే మసాలా టీ చూద్దామండి. దానికి గాను నేను ఒక అర గ్లాసుడు వాటర్ తీసుకున్నానండి. స్టవ్ పెట్టుకుని గిన్నె శుభ్రంగా కడిగి పెట్టుకున్న గిన్నె అండి. దాంట్లోకి మనం మసాలా చాయ్ అండి. ఎంత చలి ఉన్నా సరే శీతాకాలం వేస్తున్నానండి. వేడి వేడి మనకి ఎన్ని కప్పులు అంటే అన్ని స్పూన్లు టీ పొడి వేసుకోవాలి. 3 స్పూన్లు వేస్తున్నానండి నేను. దీంట్లోకి మనం కొద్దిగా అల్లం చాలా ఆరోగ్యానికి మంచిదండి. శీతాకాలంలోనూ వాతం కఫం అవి తగ్గించి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కఫం రానవదు, వేడి పుట్టించుద్దండి. ఈ అల్లం వేయడం వల్ల టీలోను చిక్కదనం వస్తుంది, చాలా రుచిగాను ఉంటుందండి. అల్లం వేస్తున్నాం. ఒక అందులో ముక్క అంత తీసుకున్నానండి అల్లం. యాలకులు కొట్టిని వేస్తున్నానండి 3. ఇందులో జాజికాయ చాలా టేస్టీగా ఉంటుంది, అయితే కొద్దిగా వాడాలండి జాజికాయ వేస్తున్నాను. 3 లవంగాలు వేస్తున్నానండి. ఒక చెక్క వేస్తున్నానండి, ఒక అంగుళం ముక్క అంతా. ఇవన్నీ వేసి మనం మరగబెట్టుకున్నాం. ఒక అర నిమిషం అయిందండి. నేను పంచదార బదులు బెల్లం వేస్తున్నానండి. పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు. బెల్లం అయితే ఐరన్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదని నేను బెల్లం వేస్తున్నాను. శీతాకాలం వేడి మంచిది కదండి, మనం ఆరోగ్యవంతమైన టీ కదా. 2 స్పూన్లు వేసానండి. మనకి ఎన్ని స్పూన్లు టీ పొడి వేస్తే అన్ని స్పూన్లు బెల్లం వేసుకోవచ్చు. పంచదార అయినా అంతే, ఇంకా కావాలి స్వీట్ ఎక్కువ అంటే వేసుకోవచ్చు. కొద్దిగా వేస్తాను. ఇక్కడ నేను వాటర్ తక్కువే పోసానండి, ఎందుకంటే మనం టీ కొంచెం చక్కగా రుచికరంగా పెట్టుకోవాలి. ఒక అర నిమిషం తర్వాత చూస్తున్నామండి. టీ మరుగుతుంది కదా, డికాషన్ బాగా మరుగుతుందండి. మనం బెల్లం వేసాము, ఇలాచి వేసాము, చక్క ఇవన్నీ మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను గ్లాస్ పాలకి అర గ్లాసు వాటర్ తీసుకున్నానండి. ఇంకా కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు గ్లాసు 1/2 లీటర్ పాలు పోస్తున్నానండి. మంట తగ్గించుకోవాలి. బెల్లం వేసినప్పుడు మనం పాలు పోసేటప్పుడు మంట తగ్గించుకుని పోసుకోవాలన్నమాట. టీ ఇలాగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదండి. ఇందులో తులసాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మరగనిద్దామండి. టీ చూసారా మరుగుతుంది. మనం సన్న మంట మీద మరగనిచ్చాము, అలాగే మూత పెట్టాము. కొద్దిగా మంట పెంచితే బాగా మరుగుద్ది అన్నమాట. మీడియం చాలా బాగుంటుందండి. మసాలా చాయ్ అన్నమాట ఇది. మసాలా గరం గరం చాయ్. అలాగే బాగా మరిగిన టీ చిక్కదనం మంచి ఆ ఫ్లేవర్ అంతా దిగుద్ది అనమాట. చాలా కలర్ ఉంటది, రుచికి రుచి ఉంటది. గరం గరం చాయ్ మీకు ఎలా ఉందో కానీ నాకు తాగేయాలనిపిస్తుంది. వీడియో తీయలేకపోతున్నాను నేను. వాసన కూడా చాలా బాగుంది, ఫ్లేవర్. ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి. కొత్త వారు చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ప్రమోట్ అవుద్ది, ఇంకా ఎదరు వారికి వెళ్ళొద్ది. లైక్ చేయండి, చూసి వెళ్ళొద్దు, లైక్ చేయండి. మనకి స్ట్రాంగ్ గా కావాలనుకుంటే పొడి ఎక్కువ వేసుకుంటామండి. లైట్ గా అనుకుంటే పొడి తక్కువ వేసుకుంటే సరిపోద్ది. లైట్ టీ తాగే వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. చూసారా అలా మరగాలి టీ బాగా. ఒక 2-3 నిమిషాలు బాగా మరిగింది అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కదనం, రంగు, రుచి వస్తాయి అన్నమాట. ఏ టీ పొడి వేసుకున్నా మన ఇష్టం అండి. మీరు వాడే టీ పొడే వాడుకోండి. ఇదిగోండి ఇలాగా మనం
2-3 నిమిషాలు బాగా మరగనిచ్చామనుకోండి, చిక్కబడి మంచి రుచి వస్తుంది. టీ అయ్యిందండి. చన్నీతో ఇలా వడగొట్టుకొని పోసుకోవాలి. లైట్గా కావాలంటే ఇప్పుడైనా మనం పాలు పోసుకోవచ్చండి. లైట్ టీ అవుతుంది.